నమస్తే అండి. నేను మీ కళ్యాణి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మండే షూట్ చేశాను. మండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ రోజు మొత్తం నేను ఏవే పనులు చేశాను ఈ వీడియోలో చూపించేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. మండే కొంచెం నిద్ర లేట్‌గానే లేచాను. 6 గంటలకు లేచాను. ఎందుకంటే మా ఆయన గ్యాస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలన్నారు. లాస్ట్ వీక్ అప్లికేషన్ ఇచ్చి వచ్చారు. అడ్రస్ చేంజ్ చేశారు కదా! యాక్టివేట్ చేయమని. ఈరోజు యాక్టివేట్ చేస్తాం రమ్మన్నారు. యాక్టివేట్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉన్నాము. ఆ రోజు యాక్టివేట్ చేశారు. గ్యాస్ కూడా ఇంటికొచ్చింది. స్టార్టింగ్‌లో వీడియో క్లిప్ చూపించాను కదా! ముందు రోజు నైట్ వర్షం పడింది. మండే పొద్దున్నే నిద్రలేసేసరికి చల్లగా బాగుంది. అప్పుడప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇంకక్కడ బోకులు మొత్తం నైటే కడిగేసుకుంటాయి కదా! పొద్దున్నే ఆ బోకుల సమస్య ఏముండదు. బాగా నిద్రలేసి ప్రశాంతంగా పీస్‌ఫుల్ మైండ్‌తో డైరెక్ట్‌గా కుకింగ్‌కి వెళ్ళిపోతాననమాట. నేను ఫస్ట్ మెయిన్ డోర్ ఓపెన్ చేస్తాను. మెయిన్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ దొడ్డి గుమ్మం యుటిలిటీ ఏరియా ఉంది కదా! అక్కడ డోర్ ఓపెన్ చేస్తాను. ఎందుకంటే ఈ నార్త్ వైపు ఫస్ట్ డోర్ ఓపెన్ చేయాలనేది ఒక చిన్న సెంటిమెంటు. ఎందుకో మా అత్త వాళ్ళ కుటుంబంకి సౌత్ సైడు అంతగా కలిసి రాలేదంట. గుమ్మం కూడా పెట్టుకుంటే ఈస్ట్ వైపన్నా లేదా నార్త్ వైపన్నా పెట్టుకోవాలి. ఆ వాకిలైతేనే మనకు కలిసొస్తుందని మా అత్త చెప్పేది. అందుకని ఫస్ట్ ఈ డోరు మెయిన్ డోరు నార్త్ వైపు ఉండేది ఓపెన్ చేస్తాను. బయటికి వెళ్ళి పైనంతా షూట్ చేసుకొనొచ్చి తర్వాత నైట్ కడిగి పెట్టిన బోకులన్నీ ఉంటే యుటిలిటీ ఏరియాలో పెట్టి తర్వాత క్లోజ్ చేసి బయటకొచ్చేసి కసువుతోసేసి చెత్తంతా బయట పెట్టేశాను. ఇంకా అలాగే అక్కడంతా నీళ్లు పోసి కడిగేశాను. కొంచెం లైజాల్ ఏసి కడిగేశాను. కొంచెం ఎందుకంటే నైట్ కప్పలు అవి వస్తున్నాయి. నీచు వాసన ఏం రాకుండా కొంచెం డెటాల్ అయిపోయింది. లైజాల్ ఏసి కడిగేస్తున్నాను. ఇంటి చుట్టూ పొలాలున్నాయి కదా! లైట్ వేస్తే చాలు. చిన్న చిన్న పురుగులు అవి వస్తున్నాయి. అందులో వర్షం పడిన మరుసటి రోజైతే ఇంకా ఎక్కువ. నార్మల్ డేస్‌లో అయితే అంత పెద్దగా ఏం రావులేండి. వర్షం ఎప్పుడైతే పడి మరుసటి రోజు అయితే లైట్ వేస్తామో అప్పుడైతే ఎక్కువొస్తున్నాయి. ఇంకిక్కడ డైలీ వానలైతే పడుతున్నాయి. ఇంక ముగ్గైతే వేయలేదులెండి. దీపం పెట్టకూడదనేసైతే ముగ్గు వేయలేదు. ముగ్గు పెట్టుకున్నా కూడా డైలీ నేను ఇంట్లో మాపేస్తాను, బయట కడుగుతాను. ఎందుకంటే ఇల్లు నీట్‌గా ఉంటుంది చూడటానికి. కింద మనము ఫ్లోర్ ఎంత నీట్‌గా ఉంచుకుంటే మన బెడ్‌షీట్‌లకు కూడా అంత మట్టి అవ్వదు. కింద ఫ్లోర్ నీట్‌గా లేకుంటే అక్కడ తొక్కిన మట్టి మొత్తము పిల్లలుంటారు కదా! ఇంక బెడ్‌షీట్‌లకి, బెడ్ పైకి ఎక్కుతూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క దానికి ఆ మట్టే అంటుకుంటుంది. డైలీ మాపేశారంటే అసలు ఎంత నీట్‌గా ఉంటాయో వస్తువులు కూడాను. ఇంకక్కడ వేడి నీళ్ళు తాగేశాను. వేడి నీళ్ళు తాగేసి మా ఆయనకి సోయా ఫ్రై అయితే చేస్తున్నాను. కొంచెం నిదానంగానే చేస్తున్నానులెండి. 10 గంటలకి అలా వెళ్తా అన్నాడు కదా! ఇంకా మా ఆయనతో మాట్లాడుతూ నేనిక్కడ వంట అయితే చేస్తున్నాను. ఈరోజు యాక్టివేట్ చేసి గ్యాస్ ఇస్తే బావుంటాది. కరెంటు స్టవ్ పైన అసలు చేయలేకుండానన్నీ మాడిపోతున్నాయి. రైస్ అయితే ఉడికించేటప్పుడు కొంచెం గంజున్నంగానే మాడిపోతుంది. అక్కడ ఒక పక్క వేరుశనగకాయ పప్పులు పచ్చడికి పప్పులు వేయించుకున్నాను. ఇంకా టమాటో కూడా వేయించుతున్నాను. ఇంక ఈరోజు నైట్ ఫుడ్ మా ఆయనకి నట్సే పెడతాను కదా! అవి ఒక పక్క పచ్చడికి వేయించుకుంటూనే పెట్టుకుంటూ ఉన్నాను. ముందు ఆ బాక్స్ పెడితేనే నేను లేదంటే మళ్ళీ మర్చిపోతాను నట్స్ ఏమేమి పెట్టేదో. తర్వాత వేరుశనగకాయ పప్పులు వేయించిన ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఏంటి వేరుశనగకాయ పప్పులు వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరకగా గ్రైండ్ చేశారంటే రోట్లో దంచిన పచ్చడి ఫీలింగ్ లాగా వస్తుందనమాట. అలా పౌడర్ అయిన తర్వాత చింతపండు కూడా బాగా పిసికేసి పులుపుకి సరిపడా చింతపులుసు కూడా వేసేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని లాస్ట్‌లో ఫైనల్‌గా ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే చాలా బావుంటుంది. ఉల్లిపాయ ముక్కలు పచ్చిటివి అయినా వేయొచ్చు లేదా లైట్‌గా రోస్ట్ చేసైనా వేయొచ్చనమాట. ఈరోజు నేను కొంచెం లైట్‌గా అలా అలా రోస్ట్ చేసి వేశాను. బావుంది. ఇంక ఈలోపు పాలొచ్చేసరికి వేయించుకున్నాను. హాఫ్ లీటర్ వేయించుకుంటాను. మాకు కాఫీ, టీ అలవాట్లు ఏం లేవు కానీ చాలా రేర్ తాగడం కూడాను. ఎప్పుడో వర్షం పడినప్పుడు, ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అలా ఒక కప్పు టీ ఇస్తే బాగా తాగుతాను ఇంట్రెస్ట్‌గా. నేను పెట్టుకొని తాగాలంటే అంత ఇష్టం లేదు. ఇంక వాళ్ళ అవ్వ, తాత అడుగుతుంటే హర్ష అడుగుతూ ఉంటాడు ఎప్పుడన్నా. అందుకోసం తీసుకుంటాను. వాడికేం కాఫీ ఇవ్వను కానీ ఆ పాలే తోడేసి అంటే సేమిరేసేసి పెరుగయిన తర్వాత వాడికి కప్పులో వేసిస్తాను. ఇంక దాంట్లో ఏమీ వేయను. పెరుగు మాత్రమే. ఆ కప్పులో వేస్తే తింటాడు. అదిష్టము. అందుకని హాఫ్ లీటర్ తీసుకుంటాను. అదీ కాక వాడికి పోకుండా అనమాట. ఈ లేఅవుట్‌లో
ఆ పెద్దాయన పాలేస్తూ ఉంటాడు. ఇంకా మా అత్త వాళ్ళు వచ్చినప్పుడు కావాలి కదా! వాళ్ళు మళ్ళీ 1 మంత్ కానీ, 2 మంత్స్‌కి కానీ వస్తారు. ఆ వాడకి పోకుండా హాఫ్ లీటర్ ఏయించుకుంటాను. మాకేం పెద్దగా పాలు కూడా అవసరం లేదు. ఈ మధ్యనంతా కూడా 10 సంవత్సరాల నుంచి మేము అసలు పాలే వాడం తెలుసా! ఎప్పుడో అవసరమైతే ఎవరైనా ఇంటికొచ్చినప్పుడు పాల ప్యాకెట్ తీసుకొచ్చేది ఇస్తాము. లేదా క్యారెట్ హల్వా, బీట్రూట్ హల్వా చేస్తూ ఉంటాను. పాయసము అలాంటప్పుడు తెచ్చుకుంటాము. అంతేకాని డైలీ కంపల్సరీగా కాఫీ, టీ ఉండాలి. అది తాగంటే తలనొప్పొస్తది, నిద్ర రాదు ఇలాంటియన్నీ మా ఇంట్లో ఏమి ఉండవనమాట. ఇంకక్కడ పాలు వేయించుకొని పచ్చడి చేసి పక్కన పెట్టేసాను. ఇంకా ఇంట్లో మాపంతా పెట్టేస్తున్నాను. లైజాల్ వేసి కొంచెం డెటాల్ వేశాను ఇంట్లోకి. వేసేసి అది మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఒక డ్రై క్లాత్‌తో మళ్ళీ డ్రై చేసేసాను ఫ్లోర్ మొత్తం. ఇంకా డోర్ మ్యాట్స్ అయి వేస్తున్నాను. డోర్ మ్యాట్స్ వేసిన తర్వాత కొద్దిసేపు అలా కూర్చొని రిలాక్స్‌గా నిమ్మకాయ నీళ్ళైతే తాగాను. పొద్దున్నే పొద్దున్నే నిమ్మకాయ నీళ్ళు తాగితే ఫుల్ ఎనర్జీ అండి. ఎప్పుడైనా చూడండి కొంచెం సాల్టు వేడి నీళ్ళల్లో కానీ, చల్ల నీళ్ళలో కానీ సాల్టు, నిమ్మకాయ పిండేసుకొని బాగా మిక్స్ చేసుకొని తాగండి. ఎక్కలేని ఎనర్జీ వస్తుంది. అంతే కాకుండా మన బాడీలో కొలెస్ట్రాల్ తగ్గించడానికి నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది. వీలైతే ట్రై చేయండి. ఇంక తర్వాత నేను బాక్స్‌లో పచ్చడి పెట్టేసాను. సోయా ఫ్రై పెట్టేసాను. వెజిటబుల్స్ కట్ చేసి మా ఆయనకి, పిల్లలకి ఒక బౌల్‌లో వేసిచ్చేసాను. ఈలోపు స్నానాలు కూడా చేపించేసాను. చూడండి బట్టలు నేను వేస్తా అంటే వాడే వేసుకోవాలంట. వేసుకోలేక వేసుకుంటున్నాడు హర్ష అయితే. పెద్దోడు వాడే స్నానం చేశాడు. చిన్నోడికి చేపించాను. ఇంకా వాళ్ళకి వెజిటబుల్స్ పెట్టాను. బాగా తింటారు బీట్రూట్, క్యారెట్, కుకుంబర్. ఈరోజు క్యారెట్ లేదు. హర్ష అడుగుతున్నాడు క్యారెట్ లేదా మమ్మీ అని. క్యారెట్ లేదురా వెజిటబుల్ షాప్‌లో ఫ్రెష్‌గా లేదంట. అందుకని డ్యాడీ తీసుకురాలేదు. నెక్స్ట్ డే తెస్తాలే అని చెప్పాను. ఇంక సరే అని చెప్పి తింటున్నారు. వాళ్ళకి బాగా అలవాటే కుకుంబర్, క్యారెట్ అయి బాగా తింటారు. నేను స్కూల్‌కి స్నాక్స్ టైమ్‌లో కూడా అవే పెట్టి పంపిస్తాను ఒక్కొక్క రోజైతే. బాగా తినేసొస్తారు. అలవాటు చేసేసాను. ఇంకా చపాతీలు ఈరోజు కొంచెం వెరైటీగా చేశాను. మల్టీగ్రెయిన్ ఆటా ఫ్లోరు అలాగే జొన్న పిండి 2 మిక్స్ చేసి చపాతీలు చేశాను. పర్వాలేదు బాగానే వచ్చాయి. ఒక వంతు జొన్న పిండి, 2 వంతులు మల్టీగ్రెయిన్ ఆటా ఫ్లోర్ కలిపి చేశాను. ఇంకా హెల్త్‌కి మంచిది కదా! ఇంకా ఈ రోజుటి నుంచి ఇలానే ప్రిపేర్ చేద్దాం అనేసైతే అనుకుంటున్నాను. జొన్నలు బాగా గట్టి కదా! ఇంక పిల్లలకి కూడా అలవాటు చేయాలని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ చేశాను. అంటే మరీ జొన్న రొట్టెలే అంటే తినలేరు పిల్లలు. ఈ విధంగా గోధుమ పిండి, జొన్న పిండి కలిపి చేశారంటే కొంచెం సాఫ్ట్‌గా ఉంటాయి కదా! అందుకు తింటారని అలవాటు చేస్తున్నాను. ఇంకిక్కడ నేను చపాతీలు చేసిన తర్వాత బాక్స్‌లో పెట్టేసాను. ఇంకా స్నాక్స్‌కి గువా ఫ్రూట్ పెట్టేసాను. నట్స్ అలాగే పచ్చడి పెట్టాను. సోయా ఫ్రై బట్టలు ఉంటే బట్టలు మిషన్‌కేయొచ్చాను. ఈరోజు 2 టిప్పులున్నాయండి. అందుకని పొద్దున్నేనే ఒక టిప్పేసేసాను. ఇంకా దోసలోకి ఎర్రగడ్డ కారం కూడా చేసేసాను. ఇంక బ్యాగ్‌లో పెట్టేసాను. మా ఆయన ఇయన్నీ పెట్టుకుంటున్నాడు. రోజు బీగాలైతే మర్చిపోతాడు. అది మళ్ళీ బీగాలైతే నేను అందిస్తున్నాను. ఈలోపు రాణి చూడండి ఎంత బాగా స్మైలీ ఫేస్ ఏసుకొని గుడ్ మార్నింగ్ లాగా పలకరిస్తుంది. ఇంతకి భలే విశ్వాసం అండి. కుక్కలంటే నాకు చాలా ఇష్టము. ఇంకా దానికి పొద్దున్న ఆకలైతుంది కదా అని చెప్పేసి తెచ్చిన పాలల్లో కొన్ని పాలు, సాల్టు వేసి ఇంక కలిపి పెట్టేసాను. తింటూ ఉన్నాయి. మా ఆయన ఎళ్ళిపోయాడు. నేను గేటేసేసుకున్నాను. ఇంకా పిల్లలకి కారం దోసలయి వేసిచ్చేసాను. తిన్నారు. ఇంకా నాకు చాలా పనుంది ఈరోజు. ఎందుకంటే బట్టలు కూడా ఐరన్ చేయాలి. అప్పుడు చేశాను. దగ్గర దగ్గర 10 డేస్ అయిపోతుంది నేను బట్టలు ఐరన్ చేసి. ఇంక 10 డేస్ నుంచి అలానే ఉన్నాయి. ఉతికి పక్కన పెట్టేసున్నాను. ఇంక వాటిల్ని ఐరన్ చేసి మడతలు పెట్టాలి. ఇంక నేను జడేసుకొని స్నానం చేయాలని చెప్పేసైతే ఇక్కడ నేను జడ వేసుకుంటున్నాను. జడ ఒకప్పుడు నేనసలు వేసుకునేదాన్నే కాదు. నాకు రాదు. పెళ్ళైన తర్వాత కూడా నాకంత రాదు. మా అక్క వాళ్ళే ఏసేవాళ్ళు. నేనసలు ఎక్కువ సేపు ఇలా చెయ్యి ఎనికి పెట్టుకొని జడ వేసుకోలేను తెలుసా? అసలు ఎటువంటి మోడల్ జడలు కూడా నేను వేసుకోలేను. నాకొచ్చింది సరసర అయి వేసేసుకుంటానంతే. ఎందుకంటే చేతులు నొప్పులు అదేందో ఎనిక్కి పెట్టుకొని ఎక్కువ సేపు అల్లలేననమాట. ఇంక కొంతమంది స్టెప్ జడేస్తారు కదా! మా సైడ్ దాన్ని స్టెప్ జడ అంటారు. అది నేర్చుకోవాలని నాకు ఆశ. కాకపోతే నేను నేర్చుకోలేకపోయాను, వేసుకోలేకపోయాను. ఎవరైనా ఏస్తే వేయించుకుంటాను. ఇంక నాకొచ్చినంతలో జడైతే ఈ విధంగా వేసుకున్నాను. ఎప్పుడూ అదే జడే. అదే వేసుకునేది, పోతా ఉండేది. ఎక్కడికెళ్ళినా అదే. ఇంక స్నానం చేసిన తర్వాత బొట్టయితే పెట్టుకుంటున్నాను. జస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ ఇంకా పౌడర్ అంతే. ఒకప్పుడు పాండ్స్ వైట్ బ్యూటీ క్రీమ్ వాడేదాన్ని. ఇంకా గృహప్రవేశం వచ్చినప్పుడు ఎవరో తెలీదు. ఫెయిర్ అండ్ లవ్లీ ఒక ట్యూబ్ ఇక్కడ పెట్టేసి పోయున్నారు. వేస్ట్ ఎందుకు కావాలే అని చెప్పేసి అదే పూసుకుంటున్నాను. ఈ ఫెయిర్ అండ్ లవ్లీ అయిపోయిన తర్వాత ఇంకా డైలీ నేను అంతకుముందు పాండ్స్ వైట్ బ్యూటీ క్రీమ్ ఏదైతే యూజ్ చేస్తున్నానో అదే తెచ్చుకోవాలి మళ్ళీ.
కొంచెమే ఉంది అది. ఇంక ఇది అయిపోయిన తర్వాత తెచ్చుకోవచ్చులే అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. ఇంకా 10 డేస్ అలా వస్తుంది. ఇంక పొద్దున్నే వేసిన బట్టలన్నీ ఉతికేసింది. అవి ఆరబెట్టాను. అప్పటికే టైం 11 అయింది. తర్వాత తిని ఆ బట్టలు ఆరబెట్టి మళ్ళీ వేశాను సెకండ్ టిప్పు. అవి ఉతికేలోపు కొద్దిసేపు ఎడిటింగ్ చేసుకున్నాను. ఈలోపు గ్యాస్ వచ్చింది. ఫ్రెండ్స్, ఫైనల్లీ మాకు గ్యాస్ వచ్చిందో. బ్యాడ్ వర్డ్స్ వాడినాడు. చూడండి ఫ్రెండ్స్, వీడు గలీజ్ నా కొడుకు వీడి కొత్త అన్నయ్య. గ్యాస్ వచ్చింది. మా ఊడికి బోండాలు బజ్జీలు వడలు అన్నీ చేసి పెట్టాలి. చేసి పెట్టి ఆయిల్ ఫుడ్ నేనేమో పెద్దగా తినకేం కాదు, తింటాను తినాలనుకుంటే తగ్గించాలనుకుంటున్నా ఆయిల్ ఫుడ్. అందుకోసం ఎక్కువ ఇప్పుడు తినడం లేదు. చేసి కూడా వాళ్ళకే పెట్టేస్తున్నా. పైగా అంత ఇంట్రెస్ట్ కూడా లేదులేండి. సరే ఫ్రెండ్స్, మొత్తానికి గ్యాస్ వచ్చింది. చాలా సంతోషం. ఇంకా గ్యాస్ వచ్చిన తర్వాత ఇంకా లోపలికి వచ్చేసి లాక్ చేసుకున్నాము. అన్నం తిన్నాము. అన్నం తిన్న తర్వాత డైరెక్ట్గా ఇంకా ఐరన్ చేయడానికి బట్టల దగ్గర కూర్చున్నాను. ఇంకా కొద్దిసేపు పడుకొని మళ్ళీ ఐరన్ చేద్దాంలే అనుకుంటే ఇంకా అంతే, ఇంకా మళ్ళీ అలా అలా పోస్ట్ పోన్ అవుతూనే ఉంటాయి. ఇంకా అవి కుర్చీలోనే ఉండిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఇంకా మడత పెట్టలేను, ఐరన్ చేయలేదు కదా, ఇంకా అలానే ఉంటాయి. అందుకని ముందు డైరెక్ట్గా అక్కడ తిన్న వెంటనే పోయి కూర్చొని ఐరన్ చేసాను. అబ్బా, అవి ఐరన్ చేసుకొని ఎత్తుకెళ్తూ ఉంటే ఎంత సంతోషం. అమ్మ, ఒక పని అయిపోయింది తల్లి అనేసి అనుకున్నాను. ఇంక ఈలోపు రెండోది సెకండ్ టిప్ కూడా ఉతికేసింది. హార్న్ వచ్చేసరికి ఇంకా ముందు ఆరబెట్టిన బట్టలన్నీ తీసేసాను. గాలికి బాగా ఒకేటికి ఆరిపోతున్నాయి బాగా. అందులో సమ్మర్ కదా, కొంచెం తొందరగా కూడా ఆరిపోతాయి. ఇంకా రెండోసారి కూడా ఉతికేసి అన్నీ ఆరబెట్టేసాను. ఆరబెట్టేసి ఇంకా అప్పటికే టైం అయిందిలేండి, 3-4 అవుతుంది. ఇంకా ఏం పడుకునేవాళ్ళని చెప్పేసి ఇంకా వెళ్ళి మామిడిపండు తిందాంలే, ఆకలి అవుతుంది అని చెప్పేసి వెళ్ళి మామిడిపండ్లు కట్ చేస్తున్నాను. సింక్లో బోకులన్నీ పొద్దున టిఫిన్ తినేటి, మధ్యాహ్నం తినేటి అన్నీ సింక్లో వేసాను. సింక్లో వేసేసి నీళ్ళు చల్లి మామిడిపండ్లు కడిగి కట్ చేస్తున్నాను. మేము మామిడిపండ్లు తినేలోపు ఆ బోకులు కూడా నానతాయి కదా, ఎందుకంటే పొద్దుటి నుంచి కొంచెం ఎండిపోయి ఉంటాయి. ఇంకా అవి నానుతూ ఉంటాయని చెప్పేసి ఈలోపు మ్యాంగో కట్ చేస్తున్నాను. ఇంతకీ మామిడి పండ్లు ఇక్కడ కేజీ 100 రూపాయలు ఉన్నాయి. మా సైడ్ బేనిషా అంటారు. వాటిని బంగినపల్లి అని కూడా అంటారంట కదా, మా సైడ్ బేనిషా అంటారు. బాగా ఎక్సలెంట్గా ఉన్నాయి, తీయగా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా, కాయ కూడా బాగా ముదిరినేటి వస్తున్నాయి, తీయగా కూడా ఉన్నాయి. మా పిల్లలకి కట్ చేసి పెట్టాను, తింటున్నారు. ఇంకా నేను కూడా 2 ఉప్పులు తిన్నాను. ఎక్కువ తినాలని ఆశే కానీ డబ్బులు కూడా అలానే ఉన్నాయి ఫ్రెండ్స్. కేజీ 100 రూపాయలు కానీ ఏం తింటా, పిల్లలకు పెడదామా, నేను తినేదా. అందుకనేసి నేను ఒక 2-3 స్లైసెస్ తినేసి మిగతాటి వాళ్ళకే పెట్టేశాను. అసలు పిల్లలు పుట్టిన తర్వాత ప్రతిదీ వాళ్ళకే పెట్టి మనం చూస్తూ ఉండిపోతాం కదా, ఎక్కువ తినలేం. పిల్లలు పుట్టక ముందు ఏమైనా తింటామేమో కానీ పిల్లలు పుట్టిన తర్వాత అన్నీ సాక్రిఫైస్ చేసేయడమే భర్తకి, పిల్లలకి. ఎందుకో నేనైతే చేస్తాను. నాకు నచ్చిన ఫుడ్ అది ఏదైనా సరే ముందు వాళ్ళకి పెట్టి తర్వాతే తింటాను. ఇంకా పిల్లలు ఏమైనా అడిగినా కూడా ముందు వాళ్ళకే తీస్తాను. నాకేమైనా కావాల్సినవి నేను ఇంకా అడగను మా ఆయన్ని, వాళ్ళకే తీపిస్తూ ఉంటాను. ఇంకా మా ఆయన కూడా అంతే పాపం. మా ఆయన సాక్రిఫైస్ మాకు చేస్తాడు. ఆయనకి నచ్చినట్టు తెచ్చుకోడు, మాకేమైనా అడిగినట్టు తెచ్చిస్తూ ఉంటాడు. ఈ విధంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు ఉండనే ఉంటాయి. అవి తీరేటివి కాదు. అవి మనస్ఫూర్తిగా తినాలంటే ఇంకా టైం పడుతుంది. ఇంకా మామిడిపండు తిన్న తర్వాత ఇంకా ముందు రోజు నైట్ బోకులు తోమి బయట పెట్టేసాను కదా, ఈరోజు మార్నింగ్ అవి మొత్తం సర్దేస్తున్నాను. అవి సర్ది మళ్ళీ అందులో వేయాలి. బాగా ఎండకు ఆరిపోయాయి బోకులు. అలా ఎండకు ఆరితే బోకులు బాగుంటాయి. ఇంకా ఇవన్నీ సర్దేసి మళ్ళీ ఆ స్టాండ్ నిండా పడ్డాయి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు కొంచెం తక్కువేలేండి. మా అత్త మా మామ వాళ్ళు వచ్చారంటే కొన్ని ఎక్కువే ఉంటాయి. వాళ్ళు టీ, కాఫీ, ఇంకా కషాయాలు అవి ఏంటంటే పెట్టుకుంటూ ఉంటారు. అందులో చట్నీలు అన్నీ చేయాలి కదా. అంటే మేము ఒక కూర ముందు రోజు ఏమన్నా వేసుకొని తినేసి సర్దుకొని వెళ్ళిపోతాం. మా అత్త మా మామ అలా కాదు కదా, ఖచ్చితంగా చేయాలి. ఇంకా కొన్ని బోకులు తక్కువే పడతాయి మా అత్త మా మామ ఊరికి వెళ్ళిపోయినప్పుడు. అప్పుడు రోజుకు 3-4 సార్లు కడిగేదాన్ని. ఇప్పుడు రోజుకు ఒక్కసారి కడుగుతున్నాను. అంటే ఎన్ని తక్కువ పడుతున్నాయో చూడండి.
అలాగని వాళ్ళు లేరని కాదు. మేము కొంచెం చేసుకోవడం తక్కువే. ఇంక వాళ్ళు పెద్దవాళ్ళు కదా! వాళ్ళకి చేసి పెట్టాలి తప్పదు. అవి ఎంతసేపులో అండి ఎన్ని సార్లు పడినా కూడా కడిగేస్తాను. దాంట్లో నేనేం అనుకునేది లేదు. ఎందుకంటే నాకు ముందు నుంచి కూడా అలవాటే. పెళ్లి కాకముందు కూడా మా అక్క వాళ్ళొచ్చినప్పుడు కూడా నేనే పని చేసేదాన్ని. ఆ విధంగా అలవాటనమాట. మొత్తానికి బోకులు కూడా తక్కువే ఉండాయి. ఇంకా వింజీలు కూడా కొంచెమే ఉంది. ఎలాగోలా సరిపెట్టాలి. అందులో గ్యాస్ బండంతా కడగాలి. ఇంకా గ్యాస్ వచ్చింది కదా! ఇంకా కరెంట్ స్టవ్‌తో పని లేదు. అది కూడా క్లీన్ చేసి సన్‌సైడ్ బండ పైన పెట్టేసేయాలి. యాక్టివేట్ అయితే చేసి గ్యాస్ ఇంటికి పంపించేశారు. ఇంకా గ్యాస్ సిలిండర్‌లను చూసి చాలా సంతోషం వేసింది. ఇంకా గ్యాస్ వచ్చేసింది కదా! ఈ కరెంట్ స్టవ్‌తో కూడా పని లేదు. బాగా తుడిచేసి ఆరబెట్టి పైన పెట్టేశాను. ఇంకా ఈ బోకులన్నీ కడిగేసి స్టాండ్‌లో వేసి స్టాండ్‌లోటన్నీ కూడా బయట పెట్టేశాను. ఈ బోకులు ఈ బోకులు కడుగుతూ ఆలోచిస్తూ ఉన్నాను నేను. అప్పటికే టైం 5 అయిపోతుంది. ఇంకా రేపు వీడియో అప్‌లోడ్ చేయాలి. లాంగ్ వీడియో. ఇంకా అంత పెద్ద వీడియోకి వాయిస్ ఓవర్ ఎప్పుడియ్యాలి? ఇంకా మళ్ళీ పిల్లలకి తినిపిచ్చేసి, పడుకోబెట్టి వాయిస్ ఓవర్ ఇయ్యాలా? లేదంటే ముందే ఈవినింగ్ కసువులయి తోసేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇయ్యాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను. షార్ట్ వీడియోకి వాయిస్ ఇవ్వడం చాలా ఈజీ. 1 మినిటే కదా! లాంగ్ వీడియోకి ఇయ్యాలంటేనే కొంచెం కష్టం. ఎడిట్ కూడా చేసుకోవాలి. మార్నింగ్ నుంచి షూట్ చేసిన 2, 3 గంటల వీడియోని ఒక 20 మినిట్స్ చేయాలి. ఎక్కడెక్కడ క్లిప్స్ బావున్నాయి, వీడియో క్లిప్స్ ఎక్కడెక్కడ బాలేవని చూసి చేయాలి. నాకక్కడే 2, 3 గంటలు టైం వేస్ట్ అయితుంది ఫ్రెండ్స్. కష్టపడుతున్నాను. చూద్దాం దేవుడు ఫలితం ఇస్తాడో లేదో. ఎందుకంటే మా ఆయన ఒక్కడే కష్టపడుతున్నాడు. ఇంక బెంగుళూరులో ఖర్చులుంటాయి కదా! ఇంకా పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటూ డబ్బులనేది సంపాదించుకోవచ్చులే అని చెప్పేసి ఈ యూట్యూబ్‌లోకైతే వచ్చాను. చాలా మందికి ఈ ప్లాట్‌ఫార్మ్ వర్కౌట్ అయింది. నాకవుతుందో లేదో చూడాలి. ఎందుకంటే మా ఆయనకి ఏదో ఇడ్లీలోకి సాంబార్‌లాగా, దోసలోకి కారం చట్నీలాగా అలా సపోర్ట్‌గా ఉందామనేసైతే అనుకుంటున్నాను. కానీ ఇప్పుడుండే సిట్యుయేషన్‌లో అస్సలు ఎర్న్ చేయడం డబ్బులనేది చాలా కష్టం యూట్యూబ్‌లో. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల దగ్గర నుంచి ఒక ఛానెల్ ఉంది. ఒక్కొక్కరికి ఒకటి కాకుండా 2, 3 ఛానెల్స్ కూడా ఉన్నాయి. దానివల్ల అసలు క్లిక్ అవ్వడమే చాలా కష్టం ఇందులో. నాకు దిగితే గాని తెలియలేదు. ఈ యూట్యూబ్ లోతెంతో అనవసరంగా దిగాననిపించింది. దీనివల్ల కొంచెం మనశ్శాంతి అనేది లేదు. కొంచెం డిస్టర్బెన్స్‌గానే ఉంది. హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి వీటి వల్ల. టెన్షన్ అన్నమాట. వ్యూస్ వస్తాయా? రావా? సబ్‌స్క్రైబర్స్ వస్తారా? రారా? మానిటైజేషన్ అవుతుందా? లేదా? అదొక పెద్ద సమస్య. ఏదైనా చూపించినా కూడా కాపీరైట్ పడుతుంది. క్లెయిమ్ వస్తుందని చెప్పేసి ప్రతి సెకండు నిద్ర లేసిన దగ్గర నుంచి యూట్యూబ్ గురించి ఆలోచించాల్సినొస్తుంది. ఏమైనా ఇది చాలా కష్టం అనిపించింది. వ్లాగ్ చేసేవాళ్ళు నిజంగా వాళ్ళు హ్యాట్సాప్ అండి. నిజంగానే చాలా కష్టం కానీ ట్రైపాడ్ ఎక్కడ పెడితే అక్కడికి తీసుకెళ్తూ ఉండాలి. మనం ఎక్కడ పని చేస్తే అక్కడికి ట్రైపాడ్, ఫోన్ తీసుకెళ్ళి సెట్ చేసుకొని షూట్ చేసుకుంటూ ఉండాలి. డే మొత్తంలో సగం డే దానికే అయిపోతుంది. వాళ్ళకి డబ్బులు ఊరికే రావడం లేదు. దాని వెనకాల కష్టం అనేది చాలా ఉంది. నాకు తర్వాత తెలిసింది. ఏదో యాడ్‌లో చెప్తారు కదా! పెద్దాయన డబ్బులు ఊరికే రావని. కష్టం కష్టపడే కొద్దీ డబ్బు. చూద్దాం కష్టమైతే పడుతున్నా. ఇంకా దేవుడు ఎప్పుడు ఇస్తాడో అప్పుడు. ఇంకిక్కడ నేను అక్కడ కిచెన్ కౌంటర్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఇంక గ్యాస్ సిలిండర్‌లొచ్చాయి కదా! ఇంక ఎలక్ట్రిక్ స్టవ్ అవసరం లేదని చెప్పేసి దాన్ని గూడా క్లీన్ చేసి ఆరబెట్టేసున్నాను. ఇంకా ఆ సైడ్ మొత్తము నూనె మరకలు పడ్డాయి. అక్కడే చేశాను కదా! ఇన్ని రోజులు వంట. ఆ టైల్స్ పైన, అక్కడ చిన్న రోలు పెట్టున్నాను. ఆ రోలు పైన అన్నిటిపైన పడ్డాయి. డైలీ క్లీన్ చేసుకుంటా ఉన్నా కూడా అంత డీప్ క్లీన్ అయితే చేయలేదు. ఇంకా గ్యాస్ వచ్చేసింది కాబట్టి అక్కడంతా ఆ కార్నర్‌లో మాత్రం డీప్ క్లీన్ చేసేసాను. ఇంకక్కడ క్లీన్ చేసేసరికి ఇంకా ఎలక్ట్రిక్ స్టవ్ కూడా ఆరిపోయింది. ఇంకా దాన్ని కూడా అటక బండ పైన పెట్టేశాను. అక్కడ చూసారా హర్ష నా చుట్టూ తిరుగుతా ఉంటాడు. ఎక్కువ నా వీడియోస్‌లో మా హర్షనే కనిపిస్తాడు చూడండి. నా పక్కనే ఉంటాడు వాడు. వాడు నాకు ఆడపిల్లగా పుట్టినా సరిపోయుండేది. ఇంకొంచెం పెద్దయితే నాకు హెల్ప్‌గా ఉండేది. ఏదైనా అంతే నా పక్కనే ఆడుకుంటూ ఉంటాడు. "నీకు హెల్ప్ చేస్తా మమ్మీ" అంటాడు. "నీకు బ్యాక్ పెయినా మమ్మీ? నీకు స్టమక్ పెయినా మమ్మీ?" అని అడుగుతూ తెలుసుకుంటూ ఉంటాడు. "అదెందుకు క్లీన్ చేస్తున్నావు? ఇక్కడెందుకు చేస్తున్నావు?" అని క్వెషన్ వాడే ఏస్తాడు. ఆన్సర్ కూడా వాడే చెప్పేసిపోతాడు. నాకు ఎంటర్‌టైన్‌మెంట్ హర్ష నిజంగా పనిచేసేటప్పుడు బాగా అసలు బోరే ఉండదు. పక్కనే నిల్చొని ఏదో ఒకటి నేను గమ్ముగా ఉన్నా కూడా వాడే మాట్లాడిస్తూ ఉంటాడు.
బంగారు బిడ్డ. అన్నీ ఇల్లంతా వాడిదే అన్నట్టు చేస్తూ ఉంటాడు ఇల్లు మొత్తము. ఆ విధంగా వాడు నాకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అనమాట. వచ్చి అడుగుతున్నాడు. "క్లీన్ చేస్తున్నావా మమ్మీ? ఎందుకు? డర్టీగా ఉందా?" అన్నీ వాడే అడుగుతాడు. వాడే చెప్పేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అసలు టీవీగా చూడడు. ఇంతకి భలే హుషారు హర్ష. అసలు టీవీ చూడడు, మొబైల్ ఫోన్ చూడడు. ఎంతసేపు ఆటలు ఆటలు. అది ఇంట్లో ఉంటేనే. ఇంక బయటికి తీసుకెళ్తే వాడిని అసలు పట్టుకోలేం. అంత బాగా ఆడతాడు. ఫుల్ యాక్టివ్ హర్ష. పెద్దోడు అలా కాదు, సైలెంట్‌గా ఉంటాడు. ఆడుకొని కూడా ఆడుకోడు. వాడికి ఆడుకోవడానికి కూడా లేజీ. హ్మ్. వోడు వాడిని మ వోడు వాడి తరపున కూడా మనమే ఆడితే హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ టైప్ క్యారెక్టర్ మా పెద్దోడిది. హ్మ్. ఇంకొచ్చేసి ఇక్కడ ఈ సైడ్ కూడా అంతా క్లీన్ చేస్తున్నాను. ఆ పక్క ఉన్నాడు చూడండి ఆడుకుంటూ. వాడు అంతే, ఎప్పుడు నా దగ్గరే ఉంటాడు. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత అది స్టవ్ పైన పెట్టేసానా, ఇంకా మామూలుగా అయితే రేపు రావాలి నీళ్ళు ట్యూస్డే. ఒక్కోసారి వాళ్ళు వదులుతారు, ఒక్కోసారి వదలరు. 4 రోజులు అయిపోయింది వాళ్ళు నీళ్ళు వదిలి. ఇంకా నేను 3 రోజులైంది ట్యాంక్‌కి నీళ్ళేసి మోటర్. ఉండాయా లేదా అని చెప్పేసి చెక్ చేయాలని చెప్పేసి అనుకుంటూ క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ నీళ్ళు సరిపోకుంటే మళ్ళీ ఇబ్బంది కదా! ఒక ట్యాంకర్ ఏపిచ్చుకుందాము అని అనుకుంటూ ఉన్నాను. అందులో ఇంకా బెడ్‌షీట్లు, బ్యాగులు, ఇంకా స్కూల్లు రీఓపెన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ జూన్ 1 లోపే బ్యాగ్సు, షూస్ అన్నీ వాష్ చేయాలి. ఇంక నీళ్ళు కావాలి గదా! నీళ్ళు కంపల్సరీగా అవసరము. అందుకు ఒకసారి చూస్తే బెటరు. తర్వాత ఇబ్బంది పడకుండా ఉంటాం కదా అని అనుకుంటూ ఉండాను. ఒక పక్క గాలి తోలుతుంది, వర్షం వచ్చేలా ఉంది మళ్ళీ. అప్పటికే టైం 5:30 అయిపోయింది. ఇంకా సింక్ కడిగేసి బినబిన కసువులయి తోసేసి నీళ్ళు పైకెక్కి మిద్ది పైకెక్కి ట్యాంక్‌లో నీళ్ళు చూడాలని చెప్పేసి తొందరగా సింక్ కడిగేస్తున్నాను. నార్మల్‌గా నేను సర్ఫ్ గానీ, విమ్ జెల్ గానీ లిక్విడ్ ఏసి కడిగేస్తాను డైలీ లాస్ట్‌లో. కానీ ఊరికేనే కడిగేసాను డ్రెస్. ఏ లిక్విడ్ వేయలేదు. నార్మల్ వాటర్‌తోనే కడిగేసాను ఈరోజు. డైలీ విమ్ జెల్ కానీ, రిన్ సర్ఫ్ ఏదైనా లిక్విడ్ ఏసి సింక్ కడిగేసామనుకోండి, అసలు కిచెన్ రూమ్‌లో బ్యాడ్ స్మెల్లే ఉండదు తెలుసా? నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశా. ఆ కిచెన్ వల్లే కొంచెం కొంతమంది కిచెన్ రూమ్‌లో బ్యాడ్ స్మెల్ వస్తుంది. కానీ డైలీ సింక్ క్లీన్ చేసుకోండి, అస్సలు రాదు. ఇంకా పైన పెట్టేసి నీళ్ళు చెక్ చేయడానికి పైకెక్కుతున్నాను. సన్‌సెట్ చూడండి. ఆహా! ఎంత బావుంది. చాలా అందంగా ఉంది. అప్పుడప్పుడే ఆహ్, సూర్యుడు అస్తమిస్తున్నాడు. చాలా అందంగా అనిపించింది. మబ్బులు కమ్మేసి, క్యూట్‌గా అనిపించి అక్కడ ఒక స్టిల్ కూర్చొని ఫోటో దిగనీకి అలా కూర్చొని చేయి చూపించాను. నాకు భలే నచ్చిందక్కడ. ఇంక పైకెక్కి చెక్ చేస్తున్నాను. ఫుల్ కొన్ని ఉన్నాయా? లేదా హాఫ్ ఉన్నాయా? అని తెలియడం లేదు. అందుకు అలా తట్టి చూస్తే నీళ్ళున్న దగ్గర కొంచెం సౌండు తక్కువొస్తుంది కదా! నీళ్ళు లేని దగ్గరేమో సౌండ్ ఎక్కువనిపిస్తుంది. ఆ విధంగా నేను చెక్ చేసి ఇంక దిగాను. ఫుల్‌కి లేవండి. ఇంకెక్కడో అడగనున్నాయి. ఇంకా ఈ రోజుటికి సరిపోతాయి. ట్యూస్‌డే వదిలితే ట్యాంకర్ ఏపిచ్చుకోవాల్సిన అవసరం లేదు. వదలకంటే మాత్రం కంపల్సరీగా వేయించుకోవాల్సిందే. ఇంక కిందకొచ్చేసాము. సైకిల్ కూడా కింద పెట్టేసాను. వాళ్ళు తొక్కుంటూ ఉంటే వీడియో ఎడిటింగ్ చేశాను. అంతే ఫ్రెండ్స్. మండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసిన పనులు ఈ వీడియోలో చూపించేశాను కదా! ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్. ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ థాంక్ యూ.